గత కొద్ది రోజులుగా బొత్స సత్యనారాయణ భయపడుతున్నట్టుగా ఏమీ జరగలేదు. అయితే కూటమి ప్రభుత్వం అభ్యర్థిని నించోబెడుతుందా లేదా అనేదే బొత్స భయం. కనీసం ఒకానొక టైంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సినటువంటి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా దిగజారాడంటేనే తన ఓటమి తానే ఒప్పేసుకున్నట్టుగా అర్థం. మొత్తానికి కూటమి తరఫున అభ్యర్థిని నించోబెడుతున్నారా లేదా, ఒకవేళ ఎందుకు నిలబెడతలేదు అనే వాటి మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మొత్తానికి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి యొక్క వైజాగ్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏదైతే ఉందో దాంట్లో గతంలో చూసుకుంటే బొత్స సత్యనారాయణ ఒక సీఎం క్యాండిడేట్ అని కూడా మనకు తెలుసు. పీసీసీ అధ్యక్షులుగా కూడా చేశారు ఆయన. అంతటి స్థాయి వ్యక్తి ఒక ఎమ్మెల్సీగా ఒక చిన్న పోస్ట్ని కోరుకుంటున్నారు అంటే కనీసం రాజకీయ మనుగడ కొనసాగాలని చెప్పేసి అనుకోవాలా. అదిగాక నిన్న మనం చూసాం ఏదైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టారో నామినేషన్ వేసి వచ్చిన తర్వాత, దాని తర్వాత ఆయన అన్న మాట ఏంటి అంటే, ఎలాగ నైతికంగా కూటమి వాళ్ళు అభ్యర్థిని పెడతారు, మాకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఓట్లు చూసుకుంటే మాకే పై చిలుకున్నాయి, సో మా మీద పెట్టడం అనేది అది అరాచకం అది ఇది అన్నట్టు మాట్లాడారు. అయితే దీన్ని ఎలా చూడాలంటారు? అయితే అది కాక ఇప్పుడు బొత్స శాంతి ఇచ్చాడు అనుకోవాలా? బొత్స శాంతించినా శాంతించకపోయినా జగన్మోహన్ రెడ్డి శాంతిస్తాడు. ఇప్పుడు బొత్స బలవంతంగా నిల్చోపెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నేను నిల్చున్నాను అని ఆయన చెప్పారు. కాబట్టి ఆయనకి ఇష్టం లేకపోయినా నిల్చున్నట్టుగా మనకు తెలుస్తుంది. మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ఉత్తరాంధ్రలో బొత్స వెళ్ళిపోతే వైసీపీ ఖాళీ అయినట్టే. సో బలవంతంగా అతను ఉంచారు. ఇప్పుడు ఎలాగా అతను రాజకీయంగా సమాధి అయిపోతాడు, అంతే కదా. అతను వేరే పార్టీలోకి వెళ్ళడు. ఒక దెబ్బకి రెండు పిట్టలంటే ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయం. ఇంకొకటి వీళ్ళు కొత్త కొత్త పదాలు ప్రతివాడు మాట్లాడుతున్నాడు. అటు అరెస్ట్లు అయితేనూ మాట్లాడుతున్నారు, ఇటు ఇలాంటి విషయాలు జరిగితే మాట్లాడుతున్నారు. ఇది అక్రమము, అసలు అలాంటి పదాలు పాపం వాళ్ళకి తెలుస్తాయి అవి. లేకపోతే అక్రమంగా నిల్చోపెట్టడం ఇలాంటివి మాట్లాడటం ఏంటండి? వాళ్ళు గతంలో వాళ్ళు ఏం చేశారు, 5 ఏళ్లలో ఒక్కసారి మొత్తం రివైండ్ చేసుకుంటే ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఎట్లా కూటమి అంటే ఇప్పుడు కూటమి, అప్పుడు తెలుగుదేశం అభ్యర్థులు నిల్చోపెట్టకుండా వాళ్ళని ఎలా బెదిరించారు, ఎలాగా అప్లికేషన్స్ వెనక్కి తీసుకునేలాగా చేశారు, నామినేటెడ్ పోస్టులకి వాళ్ళ క్యాండిడేట్ని ఎలా గెలిపించుకున్నారు, ఇవన్నీ గుర్తు తెచ్చుకోమనండి. వీళ్ళు నీతి గురించి నిజాయితీ గురించి ఈరోజు మాట్లాడితే నవ్వొస్తుంది అందరికీ. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ అసలు మీరు కదా తీసుకెళ్ళి జడ్పీటీసీ ఎంపీటీసీలని అరకు పాడేరు వాళ్ళని ఇక్కడ పిలిపించి మాట్లాడి వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు బెంగళూరులో పెట్టావు. ఎందుకు పెట్టావు? ఎందుకు అంత భయం ఎందుకు నీకు? నువ్వు జగన్మోహన్ రెడ్డి ఆ విషయం మర్చిపోతున్నావు. నువ్వు సింహం సింగిల్గా వస్తుంది, నువ్వు పులివెందుల పులివి. మరి ఇన్ని చెప్పుకున్నావు కదా, ఇన్ని ప్రిఫిక్స్లు ఇన్ని ట్యాగ్స్ పెట్టుకున్నావు. నువ్వు ఈరోజు భయపడి వాళ్ళు అక్కడ పెట్టవేంటి? ఇవాళ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో వీళ్ళు మాట్లాడారో వాళ్ళకి మొహం మీద కొట్టినట్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఆయన కూటమి టెలికాన్ఫరెన్స్లో కూటమి సభ్యులతో మాట్లాడుతూ మనం క్యాండిడేట్ నిలబెట్టట్లేదు, ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయట్లేదని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఆయన అన్నది మనకి ఇప్పుడు ఆల్రెడీ ఈ నాయకులు, స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుగుదేశం కూటమిలోకి వచ్చేస్తున్నారు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలియదా? అయినప్పటికీ మనం విలువలు, విశ్వసనీయత వీటి గురించి అని మనం ఈరోజు నిలబెట్టట్లేదు, మనం గెలవడం పెద్ద విషయం కాదు అన్నారు. అది మనకే తెలుసు, మనం ఆల్రెడీ చెప్పేశాం కూడా బొత్స ఓడిపోతాడు అని క్యాండిడేట్ని నిలబెడితే. ఎందుకంటే ఈరోజు ఎవరైతే వాళ్ళకు ఉన్నారో 570 ఎంతో ఆ సంఖ్య డెఫినెట్గా వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసి తెలుగుదేశం కూటమి ఎవరు నిల్చోబెడితే వాళ్ళకి వేసేస్తారు కళ్ళు మూసుకుని. అప్పుడు బొత్స ఎలాగో ఓడిపోతాడు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు, బొత్సకి తెలుసు. అందుకని వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పాడని కానీ వీళ్ళు భయపడి కానీ లేదు కూటమి క్యాండిడేట్ గెలవడని కానీ ఈ నిర్ణయం తీసుకోవాలా. ఈయన ఏంటంటే ఒక హుందాగా రాజకీయం చేయాలి మనం చేసేది. రెండోది వాళ్ళు ఓటు ఎలాగా వేస్తారు, కానీ మనకెందుకు ఆ ఓట్లు? వాళ్ళు అపోజిషన్లో ఉంటూ మనకు ఓటు వేయటం అవసరం లేదు మనకు అన్నట్టుగా కదా. అది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. తర్వాత ఇప్పుడు మనం రాజనీతి గురించి మాట్లాడుకుంటాము. రాజనీతి అంటే మనం ఎదురువాడిని ఓడించడం రాజనీతి అక్కర్లా, మన హుందాగా తప్పుకోవటం కూడా రాజనీతిలో భాగమే. అదే గతంలో చూసుకుంటే
151 సీట్ల నుంచి పూర్తిగా 11 స్థానాలకు పడిపోయింది వైసీపీ. అది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు చూసుకునేసరికి చచ్చిన పావుని మళ్ళీ చంపడం ఎందుకు అనేటువంటి ఒక ద్వారంలో కూడా సరే అది ఎమ్మెల్సీ అనేది పెద్ద పొజిషన్ కాదు, దాని నుంచి వచ్చేది కూడా ఏదీ లేదు కాబట్టి నిజంగా చెప్పాలంటే రాజనీతికి సంబంధించి చూస్తే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ అభ్యర్థిని నించోబెడితే కూటమి తరఫున ఖచ్చితంగా ఆ సభ్యులు అందరూ కూడా ఇటే ఓటేసే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా 164 అంటే 94% పూర్తిగా ఏపీలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం అంతా కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మార్చే అంటే డబ్బులు ఇచ్చి కొన్నారా అనేటువంటి ఒక ఇవన్నీ కూడా రాకూడదు, మనకు అంత అవసరం లేదనే దాని మీదే చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిని పెట్టలేదంటే ఏమంటారు? చచ్చిన పామేనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చచ్చిన పామే. ఇప్పుడు కొత్తగా ఆయన ఏం బతికి రాడు. ఆయనకి అసలు చావు అనే పదం వింటే ముందు భయపడిపోతాడు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కోసమో లేకపోతే అపోజిషన్ కోసమో ఆయన నిర్ణయాలు తీసుకోవాలా. మీరు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు వేస్తారు ఓట్లు ఎలాగా, కానీ వీళ్ళు అనే మాటలు ఎలాగా అంటారు, దానికి భయపడి కాదు కదా. ఇప్పుడైనా డబ్బు ఇచ్చి కొనుక్కోవాల్సినంత పనే ఉందండి మనకి. వీళ్ళకి అవసరం లేదు, తెలుగుదేశం వాళ్ళకి లేదు అది. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గ అంశం ఒకటి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి మానసికంగా నిజంగానే ఆనందపడతాడు ఇవాళ. అంటే ఇవాళ కంటి మీద కునుకు వస్తుంది ఆయనకి. ఇన్ని రోజులు కంటి మీద కునుకు లేకుండా ఉన్నాడు ఆయన. ఇవాళ కనీసం ఆయన నిశ్చింతగా నిద్రపోతాడు. సరే కనీసం నేను ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోగలుగుతున్నాను, చంద్రబాబు నాయుడు భయపడి క్యాండిడేట్ని పెట్టట్లేదు అనే ఒక అంటే మానసిక ఆనందంలో అంటే ఒక అభూత కల్పనగా ఆయన భావించుకుంటాడు. అయితే నిన్న ఇంత మాట్లాడినటువంటి ఒక బొత్స సత్యనారాయణ నిజం కూటమి తరఫున అభ్యర్థిని నించో పెట్టకపోతే ఖచ్చితంగా కూటమి సభ్యులు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే పురంధేశ్వరి గారు కావచ్చు, వీళ్ళందరూ భయపడ్డారనే ప్రచారాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకు తీసుకొస్తాడండి? తీసుకొచ్చినా ఎవడు నమ్ముతాడు? అవసరమే ఉంది వీళ్ళకి. ఇప్పుడు ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఆయన తప్పుకోకపోతే అక్కడ వాళ్ళే చూసుకుంటారు. అప్పుడు అతను గెలిచాడు అనుకుందాం, అప్పుడు వీళ్ళేం చేస్తారు కదా. సో ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి ఆల్రెడీ ఉన్నాడు అక్కడ. అతను గెలిచాక తెలుగుదేశంలోనో జనసేనలోనో చేరితే అప్పుడేం చేస్తారు? కాబట్టి ఎన్నికలు ఎలా జరుగుతాయి, ప్రజలు ఎటువైపు ఉంటారు, లేకపోతే ఇప్పుడు ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎటుంటారో మనకు తెలియదు. ఒకవేళ అనూహ్యంగా ఆ స్వతంత్ర అభ్యర్థి నెగ్గి తెలుగుదేశంలో చేరితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మొహం ఎక్కడ పెట్టుకుంటాడు? అంటే ఇప్పటికీ బొత్స ఓడిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా స్వతంత్ర అభ్యర్థి నుంచి? తప్పకుండా, అది చెప్పలేము మనం. అదే చెప్తున్నా. ఇప్పుడు మనకి పోగాలం వచ్చింది అనుకోండి, అన్నీ కూడా అలాగే జరుగుతాయి. ఇప్పుడు లేకపోతే ఆయన ఎమ్మెల్సీగా నిల్చోవటమే ఆయన రాజకీయ సమాధి అని మనం చెప్తున్నాం. మనం కాదు, అందరు విశ్లేషకులు అందరూ అదే చెప్తున్నారు. కాబట్టి అసలు తనకు ఒప్పుకోవటం ఫస్ట్ బొత్స చేసిన తప్పు. రెండోది నిల్చోపెట్టాక మీరు కూటమి వాళ్ళు తప్పుకోండి అని జగన్మోహన్ రెడ్డి అడగడం అనేది ఓటమికి పరాకాష్ట. అది సరే, అతనికి పోనీ అతని మానసిక ఆనందం ఇద్దాం అతనికి అని ఈయన హుందాగా ఈయన వ్యవహరించే ఒక పెద్ద మనిషి తరహాలో ఈయన క్యాండిడేట్ని పెట్టకపోవటం అనేది ఒక మంచి పరిణామం. ఇక మూడోది, ఇప్పుడు ఆ స్వతంత్ర అభ్యర్థి నెగ్గాడు అనుకోండి పొరపాటున, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, బొత్స ఏమవుతాడు, వాళ్ళు ఆలోచించుకోవాలి. అప్పుడు ఈ మాటలన్నింటికి సమాధానం అదే అవుతుంది. బొత్స సత్యనారాయణ ఏదైతే నామినేషన్ వేస్తానికి వైవి సుబ్బారెడ్డి గారు కూడా వచ్చారు. వచ్చిన వెంటనే ఆ గేటు దాకా వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ వైసీపీ నుంచి కూడా చాలా వ్యతిరేక పవనాలు ఉన్నాయి బొత్స మీద అని చెప్పేసి అయితే చాలా వరకు వార్తలు అయితే వస్తున్నాయి. ఏమంటారు? వైవి సుబ్బారెడ్డి ఇంకా ఆయన సన్నిహితులు ఇద్దరు ఎవరు కూడా లోపలికి రాలే. గేట్ వరకు వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయారు. సత్యనారాయణ గారు కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి ఇష్టం లేదని మనకు అర్థమవుతోంది. రెండోది, అసలు నీకు పార్టీలోనే నీకు అంత అయిష్టత ఉన్నప్పుడు నువ్వు బొత్సని ఏ రకంగా నిలబెట్టావు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ కదా. కాబట్టి ఇప్పుడు అసలు వైవి సుబ్బారెడ్డి వాళ్ళందరూ ఎటువైపు ఉన్నారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారా లేదా అనేది కూడా ఒక కొత్త ప్రశ్న ఉద్భవిస్తుంది మనకి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా కూటమి నేతలు కావచ్చు 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయిన జగన్ని చచ్చిన పాము కాబట్టి మళ్ళీ చంపకూడదు. అదేవిధంగా బొత్స సత్యనారాయణ ఒక రాష్ట్రానికి అంటే ఉమ్మడి రాష్ట్రానికి ఓన్లీ అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రి స్థానానికి నించున్నటువంటి ఒక పొజిషన్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానానికి పడిపోయాడు. సో బొత్సాన్ని కూడా చంపకూడదు. సో చచ్చిన పాములు చంపకూడదు అనేటువంటి కాన్సెప్ట్ అనుకోవచ్చేది. అది ఒక కాన్సెప్ట్.
రెండోది మనం విలువలు ముఖ్యం మనకి ముఖ్యంగా అదొకటి. తర్వాత ప్రజల్లో కూడా ఇప్పుడు ఇలా చేయటం వల్ల మంచిగానే అనుకుంటారు తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఏమి చెడుగా అనుకోరు. అంటే అక్కర్లేని రాజకీయాలు చేయట్లేదు, చిల్లర రాజకీయాలు చేయట్లేదు అని ప్రజలు భావించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ కూటమి పరిస్థితుల్లోనే వైసీపీ ఉంటే నిజంగా 164 సీట్లు వైసీపీకి వచ్చి ఇక్కడే ఎమ్మెల్సీ స్థానానికి ఒకవేళ కూటమి అభ్యర్థి ఉంటే ఏం చేసేవారంటారు? ఖచ్చితంగా కొన్ని కోట్లు గుమ్మరించి పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ సీట్ కొట్టేసే అవకాశం వాళ్ళు తీసుకునేవారు అనుకుంటా. ముందు అసలు డబ్బు తర్వాత ముందు ఆ క్యాండిడేట్ని బతకనిస్తారు లేదో మనకు తెలియదు కదా. ఫస్ట్ క్యాండిడేట్ పరిస్థితే విషమంగా ఉండేది. అంటే ఆయన నౌకలు ఉంటాయో లేదో మనకు తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2 బెదిరింపులకు పాల్పడతారు. తర్వాత సామధాన భేద దండోపాయాలన్నీ అయిపోతాయి అతని మీద. సో అతను ముందే పారిపోవాలన్నమాట. అయితే ఒకటి, అంత భయపడే క్యాండిడేట్స్ మోస్ట్లీ ఉండరు తెలుగుదేశం కూటమిలో. కాకపోతే ఏంటంటే వీళ్ళు వేరే రకంగా వాళ్ళని డీల్ చేసి మనిషిని లేపేసే కార్యక్రమం చేసినా మనం ఆశ్చర్యపోవక్కర్ల, అంతవరకు కూడా వెళ్తారు వాళ్ళు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా వైసీపీ దీని మీద ఎలాంటి విమర్శలు చేసినా సరే హుందా రాజకీయాలు చేయాలి. విలువలు విశ్వసనీయతల మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా దీని ద్వారా అర్థమైంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.